ఇది ఒక్కసారి చూసుకునే ప్రయత్నం చేయండి. ఎట్లాంటి సన్మానం అంటే మీరు చూడండి. నిన్న ఏబిఎన్ ఛానల్ రిపోర్టర్ పైన కుర్చీని మడత పెట్టి కొడితే పాపం కెమెరా కింద పడిపోయింది. యాక్చువల్గా నేను ఒక జర్నలిస్ట్గా, అదేవిధంగా ఒక ఛానల్ నడిపే వ్యక్తిగా చెప్తా ఉన్నా, అది చాలా వరకు మీడియా రిపోర్టర్ని ఆ విధంగా చేసుడైతే కరెక్ట్ కాదు. బట్ వీళ్ళు చేస్తున్న కార్యక్రమాల పరంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రం మీద విషయాన్ని చిమ్మే రాతలు రాస్తూ ఉంటే అది ఒక లెక్కను చూసుకుంటే 100% కరెక్టే అనిపిస్తుంది. అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో సమస్యలన్నీ జరుగుతూ ఉంటే ఏబిఎన్ ఛానల్ మాత్రము వేరే కథను తిలకిస్తూ ఉంది. పచ్చ జెండా ఎగిరే వైపు దిశగా కార్యక్రమాలకు పాల్పడుతూ ఉంది. అయితే నేను చెప్పేది ఏంటంటే మిత్రులారా, తెలంగాణ రాష్ట్రం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఇది. అందులోనూ రేవంత్ రెడ్డి చేస్తున్న డ్రామాలు అంతా ఇంత కాదు, అంతా ఇంత అసలే కాదు. అయితే నేను ఏం చెప్తున్నా అంటే, ఈ ఏబిఎన్ రాధాకృష్ణ ఆ యొక్క రిపోర్టర్ వచ్చి అక్కడ కవర్ చేయడానికి వస్తే నిన్న కేసీఆర్ గారి యొక్క సీట్ ఫీచర్ అన్న విషయం దగ్గర బీఆర్ఎస్ భవన్ దగ్గరకు వచ్చిండు. యాక్చువల్గా బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది, ఏబిఎన్ ఛానల్ని బైకాట్ చేసింది. ఇప్పుడు ఏబిఎన్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో తిరగాలన్నా కూడా కొంచెం వెన్నులో భయాన్ని పుట్టి చేసింది నిన్నటి ఆ యొక్క ఇష్యూను చూసుకున్న తర్వాత. ఈ ఏబిఎన్ ఛానల్ ఎందుకు ఇట్లా తీవ్రంగా అంటే, తెలంగాణ ఆకలినైనా ఓర్చుకుంటుంది కానీ ఆత్మగౌరవాన్ని ఓర్చుకోదనుకుంటూ ఆయన మొన్న రాతలు రాశారు. కేసీఆర్ గారికి ఆత్మగౌరవం ఉందా, ఆయన రాముడు లాంటోడా, ఏం అవినీతి చేయలేదు అనుకుంటూ రాధాకృష్ణ కొంత రాస్తా ఉన్నాడు. అందుకనే గతంలో జగదీష్ రెడ్డి గారు చెప్పారు, స్లాటర్ హౌస్లు నడుపుకునే బ్రోకర్ నా కొడుకులు వీళ్ళంతా అనుకుంటూ మాట్లాడారు. అయితే నేనేమంటున్నా, మీడియాని మీడియా వ్యవస్థ లెక్క చూపెట్టాలి. తెలంగాణలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈరోజు ఆర్జీటీవీ గ్రౌండ్ రిపోర్ట్ చేస్తూ ఉంది, ప్రతి ఒక్క ప్రజల దగ్గరికి పోతూ ఉంది. వాళ్ళ గొంతుని కానీ వాళ్ళ యొక్క బాధను కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ వినిపించేటట్టుగా మనం బయటకు తీస్తూ ఉన్నాం. కానీ ఆ ఛానల్ అట్లా పనిచేయదు, బ్లాక్మెయిలింగ్ చేస్తూ ఉంటుంది. ఎవరైతే స్కామ్ చేస్తూ ఉన్నారో ఆ స్కామ్లను బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర నుంచి 100 కోట్లు 200 కోట్లు గుంజే వ్యవహారాల దిశగా ఆయన పనిచేస్తూ ఉన్నాడు. ఆంధ్ర తొత్తుగా పనిచేస్తూ ఉన్నాడు. ఈరోజు ఆయన పచ్చ మీడియాకు కుల మీడియాకి సంబంధించినట్టుగా ఆయన నడుపుతా ఉన్నాడు. దాన్ని మీడియా వ్యవస్థ అన్నారు. స్లాటర్ హౌస్ నడుపుకునేటోడని జగదీష్ రెడ్డి గారు గతంలోనే చెప్పడం కూడా జరిగింది. ఇది శాంపుల్ మాత్రమే. ఏబిఎన్ రాధాకృష్ణన్ గారు దయచేసి తెలంగాణ వైపు కన్నెత్తి చూడకు, తెలంగాణ వైపు విషరాతలు రాయకు. నీకు ఆట మొదలైంది, నీకు ఆరంభమేగా. నీకు చింతాకు గట్టి చింతపండు చేసేందుకు చూపెడతారు, వీపు విమానం మూత మోగిస్తారు. రాధాకృష్ణ నీ యొక్క ఇటువంటి బ్రోకర్ రాతల్ని బంద్ చేపియాలి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ నిన్ననే యాక్టివ్ అయిపోయింది, మామూలు యాక్టివ్ కాదు. నిన్న జనసంద్రంలో కానీ ఏ విషయంలో కానీ ఏ విధంగా వాళ్ళు దీన్ని ముందుకు నడిపించి కార్యక్రమాలు చేశారో తగలబెడతారు. తెలంగాణలో అంటే తగలబెడతారు. వాళ్ళు నిజంగానే ఆకలికైనా సంవత్సరం దాకైనా ఆగుతారు, లేకుంటే సచ్చైనా పోతారు. కానీ ఆత్మగౌరవాల జోలికి వస్తే మాత్రము తగలబెట్టేస్తారు. అట్లాంటి గుణమున్నోళ్ళు తెలంగాణలో. దయచేసి లేనిపోని రాతలు రాసి మీరు లేనిపోని వాటి మీద తీసుకొచ్చే కార్యక్రమాలు చేసుకోవద్దు. జర జాగ్రత్తగా ఉండండి. తెలంగాణతో పెట్టుకోకండి, ఆగమవుతారు, అపాస్పాలవుతారు. మీ ఇష్టమని నేను ఒక హెచ్చరికగా లేకుంటే ఒక సజెషన్గా చెప్తా ఉన్నా. వాళ్ళు నిరసనలు చేస్తే, వాళ్ళు దాడులు చేస్తే మీ ఆఫీసులు ఉండే ఎన్ని పోలీసులు మోహరించినా కూడా ఏది ఉండదు, ధ్వంసం చేసి పడేస్తారు. ఎక్కడ కూడా ఉంచరు, మొత్తం లేపి పడేస్తారు, వదలరు. ఒక లెక్కను చెప్పాలంటే వదలరు. దయచేసి దీనిపైన దృష్టి సారించు.